నిద్రలో ఊపిరి ఆగిపోవటం. స్లీప్ యాప్నియా ప్రాబ్లంలో రూట్ కాజ్ అంతా ఈ ఇంటరప్టెడ్ బ్రీతింగ్ పాజ్ అవ్వటం అంట. దీని మూలాన ఏమవుతుందంటే గాలి వెళ్ళేటప్పుడు మనకి ఏదైతే విండ్ పైపు గాలి వెళ్ళే దారి మూసుకుపోవటం మూలాన దే డోంట్ బ్రీత్ ఇన్. నైట్ అంతా కూడా ఆర్గాన్స్ ఓవర్ వర్క్ గా ఉంటాయి. వాంట్ టు వర్క్ మోర్ బికాస్ దే వాంట్ మోర్ ఆక్సిజన్. యూజువల్లీ స్లీప్ మోడ్ అంటే హార్ట్ రేట్ కొంచెం తగ్గాలి, బ్రీదింగ్ రేట్ కొంచెం తగ్గాలి, బ్రెయిన్ కూడా స్లీప్ మోడ్ లోకి వెళ్తుంది. బట్ స్లీప్ యాప్నియా ఉండే వాళ్ళకి ఏ ఆర్గాన్ కూడా రియల్ స్లీప్ మోడ్ లోకి వెళ్ళదు. దే విల్ బి వర్కింగ్ మోర్ because of this low oxygen, high carbon dioxide. This is what happens in interrupted breathing. కొన్ని ఇయర్స్ తర్వాతే అది మనకి తెలుస్తుందన్నారు. సో అది వస్తుంది లేదంటే వచ్చే సింటమ్స్ ఉన్నాయి అని గుర్తించడానికి ముఖ్యమైన లక్షణాలు ఓవర్ వెయిట్, ఒబీస్. అంటే మీ ఆడియన్స్ కి నేను ఇచ్చే మెసేజ్, ఎవరు స్లీప్ యాప్నియా ఉంది అనుమానించాలి. దీస్ ఆర్ ద పీపుల్. వెల్కమ్ టు బిఆర్కే హెల్త్ పాడ్కాస్ట్. నేను కిరణ్ మై. చాలా మంది నిద్రపోతున్నప్పుడు గురక పెడుతూ ఉంటారు. ఆ గురక అనేది సాధారణమేనా లేదంటే ప్రాణాంతకమైన స్లీప్ యాప్నియా అనే అంశాన్ని మనతో పాటు చర్చించడానికి ఉన్నారు కేర్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ రాజమనోహర్ ఆచార్యులు గారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈ టాపిక్ని డిస్కస్ చేయడానికి పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. స్లీప్ యాప్నియా అనేది మన అందరం చాలా మంది దగ్గర చూస్తూ ఉంటాము, బట్ నోటీస్ చేయము. ఆర్ నోటీస్ చేసినా మనం దాన్ని ఇగ్నోర్ చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో దీని గురించిన అవేర్నెస్, నాలెడ్జ్, సైన్స్ చాలా ఇవాల్వ్ అయింది. దాని గురించి మనం కొన్ని డీటెయిల్స్ ఇవాళ మాట్లాడుకుందాం. ఓకే సార్. సార్, నిద్రలో పదే పదే శ్వాస ఆగిపోవడం అంటే ఇంటరప్టెడ్ బ్రీతింగ్, దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయి? ఓకే, నిద్రలో ఊపిరి ఆగిపోవటం. ఓకే, స్లీప్ యాప్నియా ప్రాబ్లంలో మెయిన్ ప్రాబ్లంకి రూట్ కాజ్ అంతా ఈ ఇంటరప్టెడ్ బ్రీతింగ్ పాజ్ అవ్వటం అంటాం. సో దీని మూలాన ఏమవుతుందంటే గాలి వెళ్ళేటప్పుడు మనకి ఏదైతే విండ్ పైపు గాలి వెళ్ళే దారి మూసుకుపోవటం మూలాన దే డోంట్ బ్రీత్ ఇనఫ్. ఓకే, అంటే ఇన్కంప్లీట్, వాళ్ళకి కావాల్సినంత గాలి తీసుకోరు. సమ్టైమ్స్ టోటలీ దే స్టాప్ బ్రీతింగ్, నో ఎయిర్ ఎంటర్స్ ఎట్ ఆల్. ఓకే, ఆ పాజ్ అనేది ఇట్ విల్ గో ఫ్రమ్ సెకండ్స్ టు మినిట్స్. ఓకే, సో ఈ మినిట్స్ అంతా ఏమవుతుంది, లోపలికి గాలి వెళ్ళదు, సో దే డోంట్ టేక్ ఆక్సిజన్. లోపల గాలి బయటకు వెళ్ళదు, సో దే డోంట్ బ్రీత్ అవుట్. కార్బన్ డైఆక్సైడ్ వాష్ అవుట్ అనేది జరగదు. సో ఫుల్ నైట్ అంతా వీళ్ళ బాడీలో ఉండాల్సిన కెమిస్ట్రీ ఎలా ఉంటుందంటే నార్మల్కి దానికి టోటలీ ఆపోజిట్గా ఉంటుంది. లో ఆక్సిజన్ అండ్ హై కార్బన్ డైఆక్సైడ్. అండ్ దిస్ ఈజ్ ద రియల్ ప్రాబ్లం. సో వీళ్ళు మినిట్ టు మినిట్స్, అవర్ ఆన్ అవర్, ఫర్ మెనీ ఇయర్స్ వీళ్ళు ఇలాంటి బ్రీదింగ్ సైకిల్ విత్ ఎ పాజ్, మళ్ళీ బ్రీతింగ్, మళ్ళీ పాజ్. సో ఈచ్ పాజ్, లో ఆక్సిజన్, హై కార్బన్ డైఆక్సైడ్. సో దే లివ్ త్రూ దీస్ నైట్స్ ఫర్ మెనీ ఇయర్స్. సో ఇందు మూలాన ఏంటంటే హార్ట్, బ్రెయిన్ ఇవన్నీ లో ఆక్సిజన్, హై కార్బన్ డైఆక్సైడ్ మూలాన ఈ స్ట్రెస్కు గురవుతాయి. దే వాంట్ టు వర్క్ మోర్ బికాస్ దే వాంట్ మోర్ ఆక్సిజన్. సో నైట్ అంతా కూడా ఆర్గాన్స్ ఓవర్ వర్క్గా ఉంటాయి వీళ్ళకి. ఓకే, యూజువల్లీ స్లీప్ మోడ్ అంటే హార్ట్ రేట్ కొంచెం తగ్గాలి, బ్రీదింగ్ రేట్ కొంచెం తగ్గాలి, బ్రెయిన్ ఒక డిఫరెంట్ ఫేజ్ ఆఫ్ స్లీప్లోకి వెళ్ళాలి, బ్రెయిన్ కూడా స్లీప్ మోడ్లోకి వెళ్తుంది. ఓకే, బట్ స్లీప్ యాప్నియా ఉండే వాళ్ళకి ఏ ఆర్గాన్ కూడా రియల్ స్లీప్ మోడ్లోకి వెళ్ళదు. దే విల్ బి వర్కింగ్ మోర్ బికాస్ ఆఫ్ దిస్ లో ఆక్సిజన్, హై కార్బన్ డైఆక్సైడ్. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఇంటరప్టెడ్ బ్రీతింగ్. ఓకే, సో బై ద టైమ్ దే గెట్ అప్ దే ఆర్ ఆల్ టైర్డ్. సో ఇంటరప్టెడ్ బ్రీతింగ్, దాని మూలాన వచ్చే కాన్సిక్వెన్సెస్ ఇదంతా కలిపి వీ కాల్ దెమ్ స్లీప్ యాప్నియా. సో స్లీప్ యాప్నియా రావడం అంటే ఒకేసారి రాదు అని చెప్పని అన్నారు. అంటే కొన్ని ఇయర్స్ తర్వాతే అది మనకి తెలుస్తుంది అన్నారు. సో అది వస్తుంది లేదంటే వచ్చే సింటమ్స్ ఉన్నాయి అని గుర్తించడానికి ముఖ్యమైన లక్షణాలు ఏంటి? యాజ్ ఐ సెడ్, సిమ్టమ్స్ ఎస్పెషల్లీ ఓవర్ వెయిట్, ఒబీస్, ఆ బిఎంఐలో ఉండేవాళ్ళు, హైట్, వెయిట్, బిఎంఐలు, ఓవర్ వెయిట్, ఒబీస్ కేటగిరీలో ఉండేవాళ్ళు. అంటే మీ ఆడియన్స్కి నేను ఇచ్చే మెసేజ్, ఎవరు స్లీప్ యాప్నియా ఉంది అనుమానించాలి అంటే దీస్ ఆర్ ద పీపుల్. ఓవర్ వెయిట్, ఒబీస్ పీపుల్ హూ ఆర్ స్నోరింగ్ ఎ లాట్. నిద్రలో ఊపిరి ఆపేయటం అంటే ఎయిదర్ దే ఫీల్ దెమ్సెల్వ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్ నోటీసింగ్ దే ఆర్ నాట్ బ్రీతింగ్ ఇనఫ్. అండ్ డే టైం ఊరుకునే అలసిపోయి ఈజీగా టైర్డ్ అయిపోయి ఎక్కడ కూర్చుంటే అక్కడ పడుకునే సిమ్టమ్స్. ఈ 4-5 ఫీచర్స్ ఉండే వాళ్ళకి దెర్ ఈస్ హై పాసిబిలిటీ దట్ దే హ్యావ్ స్లీప్ యాప్నియా. ఓకే,
ఓకే, సో ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఖచ్చితంగా మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి స్లీప్ యాప్నియా గురించి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్లు మిగతా ఏవైనా పరీక్షలు చేయించుకొని డయాగ్నోస్ చేయించుకోవడం అవసరం. ఓకే సార్, చాలామందికి ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే షిఫ్ట్ వైజ్గా వర్క్ చేసేవాళ్ళు కావచ్చు, లేదంటే ఓవర్ టైం వర్క్ చేసేవాళ్ళు కావచ్చు, స్లీప్ అనేది చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళకు కూడా ఏమన్నా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయా ఫ్యూచర్లో? ఎస్, నేను ఐ వాంట్ టు డిఫరెన్షియేట్ మళ్ళీ. ఓకే, షిఫ్ట్ వర్క్ చేసి నిద్ర లేక దాని మూలాన డే టైమ్ స్లీపీనెస్ ఉండటం, బికాస్ దే డోంట్ స్లీప్ ఇనఫ్ ఎట్ నైట్, దే విల్ స్లీప్ డ్యూరింగ్ ద డే. ఇది ఇంకొక ప్రాబ్లం, షిఫ్ట్ వర్క్ డిజార్డర్ అంటాం. అంటే నిద్ర ఇన్సోమ్నియా ఆర్ ల్యాక్ ఆఫ్ స్లీప్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో ఇదొకటి. బట్ దే ఆర్ స్లీపింగ్ దేర్ 6 hours, అది పగలు కానీ రాత్రి కానీ వాట్ ఎవర్, బట్ దే ఆర్ నాట్ స్లీపింగ్ ఇనఫ్, దే ఆర్ నాట్ బ్రీతింగ్ ఇనఫ్ డ్యూరింగ్ బ్రీతింగ్. ఇది స్లీప్ యాప్నియా, దిస్ ఈజ్ ఎ డిఫరెంట్ ప్రాబ్లం. కొన్నిసార్లు ఈ రెండు కలిసి ఉంటాయి. ఐ క్వైట్ ఆఫ్ ఎస్పెషల్లీ నేను ప్రాక్టీస్ చేసే ఏరియా మణికొండ, గచ్చిబౌలి, కోకాపేట్ ఏరియాస్లో ఆల్ ద ఐటీ క్రౌడ్స్, ఐ సీ సో మెనీ ఆఫ్ దీస్ పీపుల్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. ఇట్స్ గ్రేట్. ఈ టైంలో దే హ్యావ్ సో మచ్ నాలెడ్జ్ అవైలబుల్ ఇన్ ఆల్ ప్లాట్ఫామ్స్. సో దే ఆర్ కమింగ్ అప్ వెరీ సూన్. 30 years, 25 years, 35 years యంగ్ పీపుల్లో కూడా ఇదేమీ గురక పెట్టడం అనేది ఓల్డ్ పీపుల్, మిడిల్ ఏజ్ పీపుల్కి వచ్చే ప్రాబ్లమే కాదు. ఇవాళ రోజుల్లో ఎనీబడీ కెన్ గో త్రూ. సన్నగా ఉండే వాళ్ళలో కూడా స్లీప్ యాప్నియా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఐ వాంట్ గివ్ దట్ మెసేజ్ టు యువర్ ఆడియన్స్. చాలామంది ఆఫీస్లో కావచ్చు, లేదంటే బయట ఎక్కడైనా కావచ్చు, బస్సులో కావచ్చు, టైడ్ అయిపోయి ఒక పవర్ నాప్లా తీసుకుంటారు. లైక్ ఎంత క్రౌడ్ ఉన్నా కానీ వాళ్ళు పడుకుండిపోతారు, మిగతా వాళ్ళతో సంబంధం ఉండదు, అండ్ లేపంగానే వాళ్ళు లేచిపోతారు. సో అసలు ఇదంతా దేని వల్ల జరుగుతుందంటారు? అగైన్ నాప్ తీసుకోవటము ఒకటి, బట్ దెన్ ఆర్ యూ ఎనర్జెటిక్ అండ్ యాక్టివ్ డ్యూరింగ్ ద డే, ఆర్ యు ఆర్ ఈజీలీ టైర్డ్, హౌ ఈజ్ యువర్ నైట్ బ్రీతింగ్. నైట్ బ్రీతింగ్ అనేది చాలా. సో మనం ఈ పిక్చర్లో అన్ని రకాల ఫీచర్స్ని చూడాలి. అంటే హౌ ఈజ్ హీ స్లీపింగ్ ఎట్ నైట్, వాట్ ఈస్ హీస్ వర్కింగ్ అవర్స్. సంబడి ఈజ్ వర్కింగ్ లేట్ ఎట్ నైట్ 12-1 గంట వరకు, అండ్ దే ఆర్ టేకింగ్ ఎ నాప్ ఇన్ ద మార్నింగ్. సో వీ కెనాట్ సింప్లీ పుట్ హిమ్ యాజ్ స్లీప్ యాప్నియా. సో ఆయన బ్రీతింగ్ వైల్ హీ స్లీపింగ్, ఆయన హైట్, వెయిట్, బిఎంఐ, నైట్ నిద్రలో ఆక్సిజన్ లెవెల్ పడిపోతున్నాయా అనేది విల్ డిస్కస్ దోస్ థింగ్స్. ఇవన్నీ ఈ పారామీటర్స్ని బేస్ చేసుకొని మనం స్లీప్ యాప్నియా అనేది చెప్తాం. సో స్లీప్ యాప్నియాకి సంబంధించి ఏమన్నా ప్రికాషన్స్ తీసుకుంటే కనుక అంతవరకు వెళ్ళకుండా ఉండగలరా? అంటే ఇదేమి చాలా రేర్గా స్లీప్ యాప్నియా అనేది హెరిడిటరీగా ఉంటుంది, చాలా రేర్గా. ఓకే, కామన్గా ఉండేది ఆల్ లైఫ్ స్టైల్ చాయిసెస్, ఫుడ్, డైట్, ఎక్సర్సైజ్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, పుట్టింగ్ ఆన్ వెయిట్. ఓకే, అండ్ లైఫ్ స్టైల్ అంటే వర్క్ కానీ, మోస్ట్లీ ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళ వర్క్ ప్రొఫైల్ అంతా కూడా సెడెంటరీ వర్క్ ప్రొఫైల్, సిట్టింగ్ ఆన్ అ డెస్క్ వర్కింగ్. సో నో మచ్ స్కోప్ ఫర్ అ ఫిజికల్ యాక్టివిటీ, ఎస్పెషల్లీ దోస్ వర్కింగ్ ఇన్ ఆడ్ అవర్స్. అంటే మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 వరకు చేసేవాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళకి. సో దే ఆర్ ఆల్ సిట్టింగ్ ఆన్ ద డెస్క్, అండ్ రాత్రి తెల్లారి 3 నుంచి 4 పడుకొని మళ్ళీ 10-11. సో వాళ్ళకి యాక్టివ్గా వర్క్ చేయడానికి, జాగింగ్ చేయడానికి అనేది స్కోప్ ఉండదు ఇలా. సో ఇలాంటి ప్రొఫైల్ ఆఫ్ పీపుల్, వీటి మూలానే స్లీప్ యాప్నియా ఎక్కువ సార్లు వస్తుంది. సో నేను ప్రివెంటివ్గా ఏం చేయాలి అంటే, సో కీప్ యువర్ సెల్ఫ్ వాక్, వర్క్ అట్లీస్ట్ 20-30 minutes a day. డైటరీ చాయిసెస్ కానీ, అండ్ మెటబాలిక్ డిజార్డర్స్ అంటే డయాబెటీస్, కొలెస్ట్రాల్ ఉండేవాళ్ళు కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు కానీ, కీప్ దెమ్ ఇన్ చెక్. Try to be active physically at least ఒక పావు గంట, ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, వెయిట్ ట్రైనింగ్, కార్డియో ట్రైనింగ్, ఎనీ సింపుల్ థింగ్. జిమ్కి వెళ్ళాల్సిన పని లేదు. యూ కెన్ ప్లే విత్ యువర్ చైల్డ్, యూ కెన్ ప్లే విత్ యువర్ ఫ్రెండ్, డూ సమ్ సైక్లింగ్, ఫిజికల్ యాక్టివిటీ. దీస్ ఆర్ ద మెయిన్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్. ఓకే, ఇవి కాకుండా కొన్ని లెస్ కామన్ గ్రూప్ హార్మోనల్ డిజార్డర్స్, థైరాయిడ్ ఉండి ఓవర్ వెయిట్ అయిపోయిన వాళ్ళు కానీ, వేరే హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉండి ఓవర్ వెయిట్ అయిపోయిన వాళ్ళు కానీ, లేకుంటే టాన్సిల్స్, ఎడినాయిడ్స్ ఉండటం మూలాన గురక, దాని మూలాన స్లీప్ యాప్నియా వచ్చేవాళ్ళు. దెర్ ఆర్ మెనీ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ వేర్ ద ఫ్యాక్టర్, ద డిసీజ్, ద రూట్ కాజెస్ ఆర్ అ లిటిల్ బిట్ మోడిఫైయబుల్. సో ఇవన్నీ ఏంటంటే ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో ప్రివెన్షన్ ఈజ్ ఫస్ట్ లైఫ్ స్టైల్.
ఇంకా అండర్లయింగ్ కాజెస్ ఏమన్నా మీ డాక్టర్ ఎవాల్యుయేట్ చేయటం హీల్ టేక్ ఎ డెసిషన్ ఆన్ ఇట్. ఓకే సార్.